హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మెగా 70. ఇది మీ 70th పుట్టినరోజు కాబట్టి మీ బర్త్డే సందర్భంగా మా కాలనీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుందన్నమాట. ఇది మా కాలనీలో ఉన్న గణేష మండపం. దీంట్లో ఎన్నో మంచి కార్యాలు జరుగుతాయి, అందులో ఇదొకటి. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మా కాలనీ వాళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశారు. నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి గారికి. సో అనుకోకుండా ఆయన బర్త్డే రోజు ఇలా బ్లడ్ డొనేట్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు బ్లడ్ డొనేట్ చేయడం అయితే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, బట్ ఇంతవరకు చేయలేదు. ఇది ఫస్ట్ టైం, స్కోప్ దొరకలేదు. సో అనుకోకుండా మా కాలనీ వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేస్తే మా ఆయన్ని అడిగాను అనమాట, బ్లడ్ డొనేట్ చేద్దామని. సరే అన్నారు. బట్ అనుకోకుండా డ్రాప్ అయిపోయాడు, వాళ్ళకి ఆఫీస్లో మీటింగ్ ఉందనేసరికి నేను మాత్రం స్టెప్ అనేది వెనకాల వేయొద్దని ఇంకా ముందుకి అలా ఎటు తిరిగి ఫైనల్గా డొనేట్ చేసేసాను. నా సజెషన్ ఏంటి అంటే అబ్బాయిలు మాత్రం 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మాకంటే స్కోప్ ఉంది, ఎలాగో ఒకలా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. మీకైతే ఇదొకటి ప్లస్ పాయింట్, ప్యూరిఫికేషన్ ఒకటి, ఇంకొకటి ఒకరికి హెల్పింగ్కి కూడా అనేది చాలా మంచి విషయం కాబట్టి సో ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. నేను అనుకోకుండా ఇచ్చిన, నాకు ఒకరు వల్ల నేను ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అది మా బావ సదాశివపేటలో ఉంటారు. ఆయన అయితే ఈజీగా ఒక 60+ times ఇచ్చింటారు, ఇంకెక్కువే యాక్చువల్ చెప్పాలంటే. గ్రేట్ బావ నువ్వైతే. సో ఆ బావ వల్ల ఇన్స్పిరేషన్ కూడా ఇంకొకటి నేను, అందుకోసం అని కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను. అక్కడ ఒక నర్స్ కూర్చుంది, తను అన్ని మన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అంతా ఓకే అన్నాకే ఫామ్ ఇచ్చి ముందుకు ప్రొసీడ్ చేస్తుంది. ఇంకా నేను అమ్మాయిని అయినందుకు వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. సెక్యూర్ ఫీలింగ్ అనేది వచ్చింది. మంచిగా దుప్పటి ఇచ్చి తర్వాత కూడా బ్లడ్ అయ్యాక కూడా కూర్చోండి మేడం, 15 minutes ఎక్కడ కదలకండి అని జ్యూస్ వాళ్ళే దగ్గరికి ఇచ్చేసి పండ్లు అవన్నీ కూడా తెచ్చిచ్చారనమాట. సో బ్లడ్ డొనేట్ చేసినందుకు అక్కడ వచ్చిన బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. అలాగే నాకు తోడుగా మా అపార్ట్మెంట్లో ఒక అన్న తోడుగా వచ్చారనమాట. చాలా ధైర్యంగా అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలే ఉన్నారు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఉన్నాను. 2-3 ఉన్నారు అమ్మాయిలు, బట్ ఎనీహౌ మనకంటూ ఒకరు తోడుగా ఉంటే అవి వేరే అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. సో అనుకోకుండా అక్కడికి టీవీ ఛానల్స్ వాళ్ళు ప్లస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు ఇంకా 4 మాటలు మాట్లాడమంటే ట్రై చేశాను, నాకు వచ్చినట్టు. సూపర్గా అని చెప్పలేను, అలా అని చండాలంగా అని కూడా చెప్పలేను, బాగానే మాట్లాడాను. సో టీవీ 24 ఛానల్ యూట్యూబ్ వాళ్ళది. సో వాళ్ళకి 4 మాటలు నేను చిరంజీవి గారి గురించి అలా చెప్పాను. సో ఈవినింగ్ లోపు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము చూడండి మేడం అని చెప్పారు. సో ఇవి అండి నా బ్లడ్ డొనేషన్ ముచ్చట్లు. హోప్ మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్, ప్లీజ్ ఎంకరేజ్ మీ బై సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.